రోజు నుండి 15వ తారీఖు వరకు పాత 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యం లోపల అన్ని శాసనసభ్యులను శాసన మండలి సభ్యులతో కలిసి వివిధ ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశాలు జరిగి నిన్న జిల్లా కలెక్టర్ సమావేశంలో చర్చించిన విధంగా రైతు భరోసా స్పష్టంగా ప్రభుత్వం తరఫున మళ్ళీ చెప్తా ఉన్నాం. వ్యవసాయ యోగ్యమై పంట వేయకపోయినా ఎన్ని ఎకరాలున్నా వారికి ఇస్తాం. ప్రతిపక్షాల మాట దుష్ప్రచారాన్ని నమ్మకండి. మేము రియల్ ఎస్టేట్కు సంబంధించిన భూములు, లేఅవుట్ అయిన భూములు, గుట్టలు, కొండలు, చెరువులు, రోడ్లు తప్ప మిగతా అన్నింటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో కనీసం 25 రోజులు పనిచేసిన వాళ్ళందరికీ కూడా 2 విడతలుగా 6,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. రేషన్ కార్డుకు సంబంధించి కూడా తెలంగాణలో ఒక ఇంటి నుంచి బిడ్డ ఒక ఇంటి కోడలుగా మారిన తర్వాత లేదా ఇంకా పిల్లలు నూతన శకం వచ్చిన సందర్భంలో రేషన్ కార్డుల డిమాండ్ను ప్రభుత్వం కనీసం పట్టించుకోలే గతంలో. ఇప్పుడు ఎటువంటి నూతన అప్లికేషన్లు అవసరం లేదు. ఉన్న సమాచారం ప్రకారంగా మొన్న సర్వే జరిగిన దాని ప్రకారంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నది. వీటన్నిటికీ సంబంధించి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఈ సాంకేతికమైన సర్వేలలో లేకపోయి ఉంటే కూడా మీరు అప్లికేషన్లు జిల్లా కలెక్టర్లకు పెట్టుకోవచ్చు. వాటిని పరిశీలించి అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఒక సానుకూల ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినది కూడా సర్వే జరుగుతూ ఉంది. సర్వే జరిగింది. అందులో కూడా ఎవరైతే క్షేత్రస్థాయి నుంచి 0 నుంచి పైకి మేము మొదటి దశలో ఇస్తున్న ఇండ్లన్నీ కూడా వాళ్ళకు ఇస్తాం. రాజకీయాలకు అతీతంగా ఎవరి ప్రమేయం లేకుండా గ్రామ సభలు పెట్టి ఇవన్నీ కార్యక్రమాలు, అది ఉపాధి హామీకి సంబంధించిన 6,000 రూపాయలు 12,000 ఇచ్చే కార్యక్రమం కావచ్చు, రైతు భరోసాకు సంబంధించిన ఏదైతే డిలీషన్ ఆఫ్ గుట్టలు గిట్టలు చేయాలనుకుంటున్నో స్టడీ చేసి అది కూడా ఈ గుట్టనా కాదా ప్రజల ముందు చర్చ చేసి ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు అన్ని రకాల కార్యక్రమాలను ప్రజల ముందు నుంచి గ్రామ సభల ద్వారా పారదర్శకంగా చేస్తాం. ప్రతిపక్షాలకు ఏమీ పొద్దు గడవక ఏదో రాజకీయ విమర్శ చేసే ప్రయత్నం చేస్తాం. ఇంత పారదర్శకంగా ఆర్థిక ఇబ్బందులున్నా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కు గ్యాస్ సిలిండరు, 2 లక్షల రూపాయల రుణమాఫీ, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల గ్యారంటీ ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచితంగా బస్సు, సన్నవడ్లకు 500, రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ అభయ ఆత్మీయ భౌతికం కింద ఉపాధి హామీలకు ఈ కార్యక్రమం, ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కూడా 55,000 ఉద్యోగాలు జరుగుతుంటే ప్రజలంతా సానుకూలంగా ఉండే పరిస్థితుల్లో ఏం ఉసుకపోక ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దయచేసి ప్రజలు అర్థం చేసుకుంటే ఇది కాక కూడా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళకు మెస్ ఛార్జీలు పెంచే కాదు ఇతరత్ర అన్నీ జరుగుతున్నాయి. ఇంకా మిగిలిపోయినవి కూడా తప్పకుండా ఆర్థిక సంస్కరణలు కొంత మేనేజ్మెంట్ జరిగిన తర్వాత వాటన్నిటి కూడా నెరవేరుస్తామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాను. చెప్పండి ప్రైవేట్ నేను వారికి విజ్ఞప్తి చేస్తానా, వైద్యం నారాయణ హరి ఇబ్బంది ఉండొచ్చు, మీకు కూడా బకాయిలు రావాలి, ఆసుపత్రులు నడపాలి. మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని మీ నిరసన ప్రభుత్వం దగ్గర చెప్పే హక్కు ఉంది. మేము కూడా ఆలోచిస్తాను వెంటనే బకాయిలన్నీ క్లియర్ చేయాలని. కానీ వైద్య సేవలు నిలుపు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నిన్న మొన్న టీవీలలో కథనాలు వస్తూ ఉన్నాయి, ప్రైవేటు బస్సులు పండుగ పేరు మీద దోపిడీ చేస్తూ ఉన్నాయని. నేను వాళ్ళందరికీ కోరుతా ఉన్నా, మీరు ఎక్కడైనా బస్టాండ్లో డిమాండ్ ఉంటే సంబంధిత ఆర్టీసీ డిఎంను కలిసి బస్సులు వేయించుకునే ప్రయత్నం చేయండి. ఆర్టీసీలో విపరీతంగా బస్సులు పెంచినాం, ఇంకా బస్సులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఇదే సందర్భంలో రవాణా శాఖ మంత్రిగా ప్రైవేటు బస్సు యాజమాన్యందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మంచిది కాదు. ఈ విధంగా 1.5% తీసుకోవడం అనేటువంటిది పండుగ సీజన్లో కామన్. కానీ దోపిడీ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, మంచిది కాదని నిన్ననే మా ఆర్టీ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఎక్కడైతే ఈ విధంగా రెట్టింపు 3 అంతలు 4 ఇంతల టారిఫ్ తీసుకుంటున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని పర్మిట్లన్నీ రద్దు చేయమని చెప్పి కూడా ఆదేశిస్తా ఉన్నాం.